ఇప్పుడు సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. రాజ్యసభ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయింది. విజయసాయిరెడ్డి రాజీనామాతో రాజ్యసభ స్థానం ఖాళీ అయింది. రాజ్యసభ స్థానాన్ని బీజేపీ ఆశిస్తోంది. అన్నామలైను రాజ్యసభకు పంపాలని బీజేపీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అన్నామలైను రాజ్యసభకు పంపాలని నిర్ణయించుకున్నట్లు మొత్తానికి ఫిక్స్ అయింది. ఇప్పటికే చంద్రబాబుతో ఢిల్లీలో బీజేపీ పెద్దల మంతనాలు కూడా చేసినట్టు తెలుస్తోంది. ఏపీ నుంచి రాజ్యసభ సీట్ను మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ జీవీఎల్ మాధవ్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే టీడీపీ నుంచి రేసులో యనమల రామకృష్ణుడు ఉన్నారు. వచ్చే ఏడాది తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో అన్నామలై వైపే అధిష్టానం మొగ్గు చూపుతోంది. అన్నా డీఎంకేతో విభేదాలతో అన్నామలై అధ్యక్ష బాధ్యతలను వదులుకున్నారు. 2014-19 కాలంలోనూ ఏపీ నుంచి సురేష్ ప్రభు, నిర్మలా సీతారామన్కు అవకాశం ఇవ్వగా ఇప్పుడు కూడా అన్నామలైకి ఇవ్వాలని నిర్ణయించింది. ఏపీ కోటాలో రాజ్యసభకు పంపి కేంద్ర మంత్రిని చేసే యోచనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. రాజ్యసభ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయింది. విజయసాయిరెడ్డి రాజీనామాతో రాజ్యసభ స్థానం ఖాళీ అయింది. రాజ్యసభ స్థానాన్ని బీజేపీ ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాల్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, రైట్, మొత్తానికి రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయింది. ఇటీవల కాలంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి విజయసాయిరెడ్డి తమ పార్టీ నుంచి సభ్యత్వం నుంచి కూడా రాజీనామా చేసిన తర్వాత అనంతరం రాజ్యసభ సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలోనే ఇటు ఏదైతే రాజ్యసభ నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత ఈ యొక్క స్థానం ఖాళీ అయిన తర్వాత కూటమి ప్రభుత్వానికి, కూటమి ఉన్నటువంటి నాయకులకి బలం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆ స్థానాన్ని ఇటు కూటమి నేతలు రాజ్యసభ స్థానాన్ని కైవసం చేసుకునేటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఏపీ నుంచి కూడా రాజ్యసభ స్థానానికి వైపు కూటమికి సంబంధించినటువంటి టీడీపీ నుంచి యనమల రామకృష్ణుడితో పాటు మరోవైపు బీజేపీ నుంచి కూడా ప్రస్తుతం ఉన్నటువంటి మాజీ సీఎంగా ఉన్నటువంటి గతంలో కిరణ్ కుమార్ రెడ్డి, జీవీఎల్ మాధవ్తో పాటు పలువురు ఆశావాహులు బీజేపీ నుంచి కూడా ఈ యొక్క రాజ్యసభను ఆశిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే వీటన్నిటికీ భిన్నంగా ప్రస్తుతం కూటమికి సంబంధించినటువంటి బీజేపీ ఇక్కడ ఉన్నటువంటి నేతలకు అయ్యుండొచ్చు, టీడీపీకి అయ్యుండొచ్చు, ఏదైతే జనసేన పార్టీకి అయ్యుండొచ్చు, ఈ మూడు సంబంధించినటువంటి నేతలకు ఏపీ నుంచి అవకాశం లేనట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇటు అనూహ్యంగా కూడా ఏపీ నుంచి అన్నామలైను రాజ్యసభకు పంపించే యోచనలో బీజేపీ పెద్దలు నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే నిన్న చంద్రబాబు నాయుడుతో కూడా ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయనతో మంతనాలు కూడా జరిపినట్టుగా తెలుస్తూ ఉంది. కుప్పుస్వామి అన్నామలై. కుప్పుస్వామి అన్నామలై గతంలో ఆయన చెన్నైకి సంబంధించినటువంటి అన్నా డీఎంకే పొత్తులతో బీజేపీ పెట్టుకున్న తర్వాత కొన్ని అనివార్య కారణాలతో ఆయన రాష్ట్ర అధ్యక్ష రేసు నుంచి కూడా తప్పుకోవడం జరిగింది. గతంలో ఆయన కుప్పుస్వామి అన్నామలై ఐపీఎస్ అధికారి, ఆయన వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత యువనాయకుడిగా పేరు తెచ్చుకున్నటువంటి బీజేపీ పార్టీలో చేరిన తర్వాత యువనాయకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. బీజేపీ అతనికి సముచిత స్థానం కల్పించే దిశగా కూడా ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ సైతం కూడా ఆయనకు ఆకర్షవంతమైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే యువనాయకుడిగా ఉన్నటువంటి ఎవరైతే కుప్పుస్వామి అన్నామలై చెన్నైలో గత ఎన్నికల్లో ఓట్ బ్యాంకింగ్ పెంచినటువంటి పరిస్థితుల్లో ఈసారి రేపు రాబోయేటువంటి వచ్చే ఏడాది ఎన్నికలకు సంబంధించినటువంటి నేపథ్యంలోనే అన్నామలైకు రాజ్యసభ స్థానానికి పంపించి కేంద్ర మంత్రి పదవిని అప్పగించేటువంటి పరిస్థితి కనపడుతున్నట్లుగా ఇప్పటికే ఇటు ఆశావాహులు ఉండొచ్చు, అదేవిధంగా బీజేపీ నేతలు, బీజేపీ నాయకులు కూడా ఆశిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఏదేమైనా కూడా ఏపీ నుంచి రాజ్యసభ సభ్యత్వానికి తమిళనాడు నుంచి అన్నామలై పంపించేందుకు సర్వం సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. గతంలో కూడా 2014-19 టర్మ్లో కూడా ఇటు ఏపీ నుంచి ఒకవైపు సురేష్ ప్రభుతో కేంద్ర మంత్రిని, అదేవిధంగా నిర్మలా సీతారామన్ కూడా పంపించారు. అలాంటి తరహాలోనే ఇప్పుడు 2025కు సంబంధించినటువంటి విజయసాయిరెడ్డి ఏదైతే ఆయన రాజీనామాతో ఖాళీ అయినటువంటి రాజ్యసభను ప్రస్తుతం నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలోనే ఇటు అన్నామలైకి స్థానం కల్పిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే అన్నామలై, కుప్పుస్వామి అన్నామలై గతంలో మనం చూస్తే ఆయన తమిళనాడుకు సంబంధించినటువంటి రాజకీయంలో కీలకంగా బీజేపీ పార్టీని క్రియాశీలకంగా కూడా ముందుకు తీసుకెళ్లినటువంటి అన్నామలై ఈ యొక్క పదవి ఇచ్చిన తర్వాత ఆయనకి మంచి కేంద్ర మంత్రి పదవిని ఏదైతే పట్టం కట్టబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇటీవల కాలంలో
నేపథ్యంలో కూడా ఆయనకి జాతీయ అధ్యక్ష రేసులో కూడా అన్నామయ్య ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలలో బీజేపీ బలోపేతం కాస్త పెంచేందుకు ఓ యువ నాయకుడిని ఇక జాతీయ అధ్యక్షుడు రేసులో, అంటే ఇప్పటి వరకు నడ్డా ఉన్నారు. సో నడ్డా రేపు జూన్తో కూడా ఆయన టర్మ్ క్లోజ్ అవుతుంది. ఇటీవల కాలంలో పనిచేసిన వారికి మళ్ళీ అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం కేంద్ర మంత్రులు ఉన్నారు కాబట్టి సో యువ నాయకుడికి ఇక దక్షిణాది రాష్ట్రాల నుంచి అన్నామలైని ఏదైతే జాతీయ అధ్యక్షుడిగా నియమించుకోవాలని చెప్పి ఒకవైపు బీజేపీ పార్టీ పెద్దలైతే ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం ఏపీలో ఈ యొక్క ఖాళీ ఏదైతే రాజ్యసభ నోటిఫికేషన్ జారీ అవడంతో అన్నామలైని ప్రస్తుతం అయితే పంపిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఏపీ నుంచి ఒక అన్నామలై ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నటువంటి ఈ యొక్క వ్యక్తిని పంపించడం పట్ల ఇటు బీజేపీ రానున్నటువంటి తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో అక్కడ బలోపేతానికి, అదేవిధంగా ఇటు డిఎంకేతో పోటాపోటీగా అన్నా డిఎంకే ఇటు పొత్తుల్లో భాగంగా బీజేపీ పార్టీ తమ ఏదైతే పార్టీ యొక్క బలోపేతానికి కృషి చేస్తుంది. ఈ యొక్క అన్నామలైకి సంబంధించినటువంటి క్యాడర్ అంతా కూడా ఈరోజు మనం ఏదైతే అన్నామలైకి సంబంధించినటువంటి క్యాడర్తో పాటు అదేవిధంగా అన్నా డిఎంకే పొత్తుల్లో ఉన్న భాగంగా బీజేపీ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కూడా కృషి చేసేందుకు అన్నామలై ఉంటాడు కాబట్టి అన్నామలైని ఏపీ నుంచి రాజ్యసభకు పంపించే యోచనలో కనిపిస్తూ ఉంది. మొత్తానికి ఇటు అన్నామలై పంపించే యోచనలో ఉండడం బట్టి ఇటు ఏపీలో ఉన్నటువంటి ఆశావాహులంతా కూడా ప్రస్తుతం తమ రీతిలో ఒక్కొక్కరు కూడా బీజేపీ పార్టీ నుంచి మంతనాలు జరుపుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. చందు. రైట్ నరేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.